ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా మైదానంలో ఎస్ఆర్కేఆర్ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసి క్రికెట్ టీంలు తయారయ్యే విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తామని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ చెప్పారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో క్రీడాకారులతో జాతీయ జెండాలు చేబూని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. క్రీడా స్ఫూర్తికి హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ను ఆదర్శంగా తీసుకుని యువత క్రీడాకారులుగా ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన షటిల్ పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజులు మాట్లాడుతూ జోనల్, యూనివర్సిటీ స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా పలు క్రీడా పోటీలు తమ కళాశాలలో నిర్వహించి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్, జి సారిక, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. గారి పుట్టినరోజు. ఆయన హాకీలో ప్రముఖుడు. 3 సార్లు కన్సిక్యూటివ్ గా ఒలింపిక్స్ లో మెడల్స్ తీసుకొచ్చారు, గోల్డ్ మెడల్. మళ్ళీ తర్వాత మనకి యాక్చువల్లీ ఫ్రీడమ్ వచ్చాక ఏం రాలేదు, తర్వాత ముందు ఆయన తీసుకొచ్చారు. 3 సార్లు ఒలింపిక్స్ లో మనకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు ఆయన కెప్టెన్ గా ఉండి. అంచేత ఆయన పుట్టినరోజుని మన గవర్నమెంట్ నేషనల్ స్పోర్ట్స్ డే కింద డిక్లేర్ చేసింది. అంటే నేషనల్ స్పోర్ట్స్ డే ఏంటంటే మనం ఇన్స్పైర్ అయ్యి ఈ ఒక్కరోజే కాకుండా స్పోర్ట్స్ని మన పార్ట్ ఆఫ్ లైఫ్ కింద చేసుకోవాలి. మీరు ఎలా చదువుకుంటారో ఎకడమిక్స్ అవన్నీ మామూలే. ఇప్పుడు ఈవినింగ్ ఈ టైం నుంచి మీరు ఇప్పుడు 4 o'clock నుంచి మీరు ఫ్రీయే. మీరు స్మార్ట్ ఫోన్తో టైం స్పెండ్ చేసేది కొంచెం తగ్గించి మీరు స్పోర్ట్స్ ఆడుకోండి. మీకు ఇంట్రెస్ట్ అయిన స్పోర్ట్స్ యూ స్పెండ్ 1 hour ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, వాట్ ఎవర్ యూ లైక్. దానివల్ల ఏంటంటే మీరు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు. ఎందుకంటే స్పోర్ట్స్లో మనం కొన్ని గేమ్స్ మనం లూజ్ అవుతాం, కొన్ని విన్ అవుతాం, అంతే కదా. అంటే ఫెయిల్యూర్ని టేకప్ చేసి ఇది కూడా వస్తుంది. నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్, అంతే కదా. ఇప్పుడు వాలీబాల్ ఆడాం, కొన్నిసార్లు ఓడిపోతాం, కొన్నిసార్లు నెగ్గుతాం. ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ని ఈక్వల్గా తీసుకునే మైండ్ సెట్ కూడా స్పోర్ట్స్లో. జాతీయ వేడుకల్లో క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడానికి కూడా మన గవర్నమెంట్ వారు దీనికి ఒక గుర్తింపునిచ్చారు. ఆగస్టు 29, 1905లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మన మేజర్ ధ్యాన్ చంద్ గారు జన్మించడం జరిగింది. అలాగే 1900 అప్పటి నుంచి కూడా ఆయన హాకీ పితామహుడిగా 1928లో మరియు 1932, 1936 ఒలింపిక్స్ లో భారతదేశంలో విజయవంతమైన ఒలింపిక్ బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. హాకీ లెజెండ్ కెరీర్ 1926 నుండి 1948 వరకు విస్తరించింది. ఈ సమయంలో అతను భారతదేశం తరఫున 185 మ్యాచ్లు ఆడటం జరిగింది. నేర్పేది ఆటలు మాత్రమే. నేషనల్ స్పోర్ట్స్ డే అని పెట్టాడు అన్నమాట. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి, మీరు స్పోర్ట్స్లో కనుక పార్టిసిపేట్ చేస్తే మీకు పాజిటివ్ థింకింగ్ వస్తుంది అనమాట. మీరు డిఫీట్ అయినా కూడా మీరు అప్సెట్ అవ్వరు, అలాగే సక్సెస్ అయినా సరే నేనే గొప్పని అనుకోరు అనమాట. అది ఈ రోజున కావాలి. సో మీ జనరేషన్కి వచ్చేటప్పటికి ఇప్పుడు చాలా టాస్క్స్ ఉన్నాయి, చాలా టాస్క్స్ ఉన్నాయి అన్నమాట. సో ఆ టాస్క్స్ అన్నిటిని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలంటే గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్గా గేమ్స్ కొన్ని ఉంటాయి, అలాగే మెంటల్గా మన స్ట్రెంత్ చేయడానికి చెస్ అటువంటివి కూడా ఉంటాయి అన్నమాట. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు మా కాలేజీలో మా పిల్లలతో ఒక ర్యాలీ నిర్వహించి ఈరోజు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేయబోతున్నామండి. మన కాలేజ్ స్టూడెంట్ హితేష్ వర్మ, కాశీ, తనే ఒకళ్ళు రంజీ ప్లేయర్, ఒకళ్ళు స్టేట్ ప్లేయర్. వాళ్ళిద్దరూ ముందుకు వచ్చి మనం గనక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయగలిగితే ఇక్కడే ఎస్ఆర్కేఆర్ క్రికెట్ అకాడమీ అని ఒక అకాడమీ స్టార్ట్ చేసి ఒక 2 టీమ్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోచింగ్ ఇచ్చి ఆ అకాడమీని వేరే పిల్లలకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో చాలా సంతోషం. ఇది బహుశా ఒక 1 month లోపే మేము చేసి వాళ్ళకి ఇస్తే ఇక్కడే అకాడమీ స్టార్ట్ చేసి పిల్లలందరికీ కోచింగ్ ఆఫర్ చేయబోతున్నారు. సో వాళ్ళు ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ స్పోర్ట్ ఇండియాకి, సో అందరి పిల్లల్ని దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోమని కోరుకుంటున్నాం. భీమవరం, గునుపూడి